సో లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. No, sir. క్లియర్? Clear. యా, రిమైనింగ్ చెప్పాలి, పలకాలి. కొంచెం చేస్తున్నారా, చేయట్లేదా? చేస్తున్నారా మొత్తానికి? చేస్తున్నాం సార్. ఓకే, ఎందుకంటే చేస్తాం సార్. ఎస్, ఈ రోజు క్లాసెస్ ఆ రోజు మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా వీడియోస్ మనకి చేసే కొద్దీ ఎక్కువ మీద వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఆ రోజు క్లియర్ చేసుకుంటే ఒక రిస్క్ అనేది మిస్ అవుతుంది మీకు. ఓకే ఓకే, డన్ గైస్. సో డన్. సో టుడే టాపిక్ వచ్చేసి మనకి ఏపీపీ. సో ఆల్రెడీ నిన్న మనము డెఫినేషన్ డిస్కస్ చేసాము, వాటికి సంబంధించిన థియరీ కూడా డిస్కషన్ చేసాము. సో ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఇది ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది. హ్యూజ్ బల్క్ ఇన్వాయిసెస్ని అట్ ఎ టైం సింగిల్ క్లిక్తో డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ని క్లియర్ చేయగలదు. అది నేషనల్ వెండర్స్ అయినా, ఇంటర్నేషనల్ వెండర్స్ అయినా, లోకల్ వెండర్స్ అయినా, ఇంటర్నేషనల్ వెండర్స్ అయినా. సో ఎస్ఏపిని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా వెండర్స్కి యూజ్ చేస్తాం, కస్టమర్స్కి కొంచెం లిటిల్ బిట్, బట్ ఎక్కువ వెండర్స్కే దీన్ని యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ రన్స్ ఉంటాయి. ఒకటి ప్రపోజల్ రన్, మరొకటి పేమెంట్ రన్ ఉంటుంది. ప్రపోజల్ రన్ వచ్చేసి డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ని పిక్ చేస్తుంది. పేమెంట్ రన్ ఆ పిక్ చేసిన ఇన్వాయిసెస్ని అట్ ఎ టైం సింగిల్ క్లిక్తో క్లియర్ చేస్తుంది. ఇవి రెండు కీ రోల్ మెయింటైన్ చేస్తాయి మనకి. తర్వాత పేమెంట్ మెథడ్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బట్ మనం ఎక్కువగా చెక్నే యూజ్ చేస్తాం, క్యాష్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత దీంట్లో మనకి ఏపీపీలో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎఫ్బిజెడ్పీలో వెళ్ళి మనం చేయడం జరుగుతుంది. దాంట్లో టోటల్గా 6 ఉంటాయి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తాయి. దీంట్లో సినారియోస్ మీరు ఏం ఫేస్ చేశారు రియల్ టైంలో అని అడిగితే మీరు చెప్పొచ్చు. వెండర్ ఈజ్ అవర్ కస్టమర్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్ క్లియరింగ్, ఫారెన్ కరెన్సీ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ ఆర్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్. ఇవి చేశారని మీరు చెప్పొచ్చు. తర్వాత స్టెప్స్ ఫర్ కాన్ఫిగరేషన్ ఆటోమేటిక్ పేమెంట్ సెటప్ ఎఫ్బిజెడ్పీలో చేస్తాం. ఇన్వాయిస్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, పేమెంట్ రన్ F110లో చేస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. మీకు సంబంధించిన PDF కూడా నేను గ్రూప్లో వేస్తాను, అది ఒకసారి మీరు చూసుకోవాలి. వీడియోని 1-2 సార్లు మీరు చూడాలి, ఎందుకంటే ఒకసారి చూస్తే అర్థం అవ్వదు, చాలా మీరు నిదానంగా చూడాలి. డన్. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ టీ కోడ్ చూడండి, మనకి FBZPలోకి వెళ్దాం. FBZP. ఓకే, ఇలా 6 వస్తాయండి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. సో ఫస్ట్ మనము ఆల్ కంపెనీ కోడ్స్లోకి వెళ్తాం. ఆల్ కంపెనీ కోడ్స్. సో ఆల్ కంపెనీ కోడ్స్లోకి వెళ్ళిన తర్వాత మనది యొక్క కంపెనీ కోడ్ ఏదైతే ఉందో దాన్నే మనం ఫస్ట్ ఇచ్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీస్లోకి మనం వెళ్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి, SAP4. తర్వాత కంట్రోల్ డేటాలో చూడండి, సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి. పేయింగ్ కంపెనీ మనదే కాబట్టి
మనం SAP4 ఇస్తాం. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేదు అనుకోండి, హెడ్ ఆఫీస్ ఉంటుంది. హెడ్ ఆఫీస్లో మనకి నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఒకే కంపెనీ కోడ్ మీద బిజినెస్ రన్ అవ్వదు. ఇప్పుడు టాటా ఉంది, టాటాలో 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు టాటా స్టీల్ ఉంటుంది, టాటా మోటార్స్ ఉంటుంది, టాటా టెలికామ్ ఉంటుంది, టాటా రోడ్స్ ఉంటుంది. ఇలా చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు సర్టైన్ అమౌంట్ మన బిజినెస్లో లేనప్పుడు వేరే కంపెనీ కోడ్ ద్వారా అమౌంట్ పే చేయడం జరుగుతుంది హెడ్ ఆఫీస్ నుంచి. సో అలా ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో దీన్ని ఇంటర్ కంపెనీ కోడ్ అంటాం. ఇంటర్ కంపెనీ కోడ్ అంటారు. ఎందుకంటే మన దగ్గర సర్టైన్ అమౌంట్ లేనప్పుడు వేరే కంపెనీ ద్వారా అమౌంట్ క్లియర్ చేస్తాం. సో కాబట్టి దీన్ని సెండింగ్ కంపెనీ కోడ్ అని మనం చెప్పుకుంటాం. సో అదేవిధంగా మన బిజినెస్లో బిజినెస్ ఏరియాస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏపీ ఉంది, ఏపీ అనేది ఏపీలో ఒక బిజినెస్ ఉందనుకోండి, వైజాగ్లో బిజినెస్ ఏరియాస్ కూడా మనకు ఉంటాయి. ఒకటి గుంటూరులో ఉంటుంది, ఒకటి కడపలో ఉంటుంది, ఒకటి నెల్లూరులో ఉంటుంది. అవి బిజినెస్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనము సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం పే చేయగలుగుతాం అమౌంట్. సో తర్వాత పేమెంట్ మెథడ్ సప్లై, ఇది మనకి వెండర్ మాస్టర్ లెవెల్లో కూడా బ్యాక్ ఎండ్లో ఈ ఆప్షన్ ఉంటుంది. ఓకే, పేమెంట్ మెథడ్ వైజ్ మనం పే చేయొచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనకు అవసరం లేదు. సో తర్వాత క్యాష్ డిస్కౌంట్స్ అండ్ టాలరెన్సెస్. ఇప్పుడు మనకు క్యాష్ డిస్కౌంట్స్, ఇప్పుడు మనం ఒక వెండర్ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు మనకు కంపల్సరీగా క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు. మినిమం ఒక 5% 10% ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అది ఎన్ని రోజులకి అప్లికబుల్ అవుతుంది, డేస్ ఎన్ని రోజుల లోపల వాళ్ళు పే చేయగలుగుతారు, అది మనకి 2 డేసా 3 డేసా 5 డేసా అంటే మనం పర్చేజ్ చేసిన తర్వాత సర్టన్ డేట్ లోపల మనం అమౌంట్ ఇవ్వగలిగితే మీకు ఇంత క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడం అని జరుగుతుంది. సో ఆ డేస్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు మనకు ఏదైనా ఆఫర్లు పెడతారు కదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లలో, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంటుంది లిమిట్, ఆ లోపల మీరు పర్చేజ్ చేసుకుంటే ఇంత మీకు క్యాష్ డిస్కౌంట్ కూపన్స్ వస్తాయి, ఇలా చెప్తూ ఉంటారు. ఆ లెవెల్ అనమాట. టాలరెన్స్ డేస్ ఫర్ పేబుల్, ఎన్ని రోజుల లోపల మీరు పే చేయాలి, అవి పే చేస్తే ఇంత డిస్కౌంట్ అనేది మీకు వస్తుంది అని చెప్తారు. మ్యాక్సిమం మనము ఒక డేస్ వచ్చేసి ఒక 2 డేస్ పెట్టుకున్నాం. సో అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ అంటే 5% ఇచ్చుకున్నాం. సో మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ టిక్ మార్క్ పెట్టుకోండి. తర్వాత మనం చెప్పాం ఏపీపీ ద్వారా స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ టు బి పేడ్ అన్నాం. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఏం డిఫరెన్స్ వస్తుందో చూడండి. సో ఏ అంటే డౌన్ పేమెంట్స్, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఏపీపీ ద్వారా డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని మనం డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, సినారియోస్లో. సో కాబట్టి ఏఎఫ్ అంటే డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఇక్కడ ఏఎఫ్ అని పెట్టుకోండి, మాన్యువల్గా టైప్ చేయండి. ఇది వెండర్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఏపీపీ ద్వారా మనం డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు, బిజినెస్ ఏరియా వైజ్ కూడా క్లియర్ చేయొచ్చు, క్యాష్ డిస్కౌంట్స్ మినిమం 5% ఇవ్వచ్చు. ఓకే, సేవ్ చేయండి. రిక్వెస్ట్ ఇవ్వండి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఫర్ SAP4. సేవ్. ఓకే, సో ఫస్ట్ కంపెనీ కూడా అయిపోయింది. బ్యాక్ నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్స్లోకి వెళ్దాం. పేయింగ్ కంపెనీ కోడ్స్, న్యూ ఎంట్రీస్. పేయింగ్ కంపెనీ కోడ్, మన కంపెనీ కోడ్ ఇవ్వాలి SAP4. చూడండి, కంట్రోల్ డేటాలో మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. దీని మీనింగ్ ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పండి. మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఒక ఇన్వాయిస్ పే చేయాలంటే లిమిట్ ఎంతవరకు పెట్టుకోవచ్చు? మన కంపెనీ నామ్స్ ప్రకారంగా నువ్వు 10 రూపీస్ పెట్టుకుంటావో 100 రూపీస్ పెట్టుకుంటావో మీ చాయిస్. అంటే ఇన్కమింగ్ అంటే అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్కి రావడానికి వచ్చే అమౌంట్.
100 రూపీస్. లేదు మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి 100 రూపీస్. 100 కంటే తక్కువ వచ్చినా అప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు మనం ఆటోమేటిక్ పేమెంట్ ఇక్కడ 100 రూపీస్ పెట్టామనుకోండి. ఒక ఇన్వాయిస్ 100 కంటే తక్కువనే వచ్చింది, 80 రూపాయలు 70 రూపాయలు వచ్చింది. దాన్ని ఎలా క్లియర్ చేస్తారు? అది ఆటోమేటిక్ పేమెంట్కి సెట్ అవ్వదు. మనం మినిమం అమౌంట్ 100 రూపీస్ పెట్టుకున్నాం. 100 రూపీస్ పైన ఉంటేనే ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తాం. 100 రూపీస్ తక్కువ ఉంటే ఎలా క్లియర్ చేస్తాం చెప్పండి. ఇది నేను మీకు ఇంటర్వ్యూ పాయింటప్లో అడిగినప్పుడు చెప్పాలి ఎలా చేస్తాం చెప్పండి. చెప్పాలి. ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి ఎలా చేస్తాం. ఇప్పుడు మనము ఒక ఇన్వాయిస్ 100 రూపీస్ ఉందండి, దాన్ని ఏపీపీ ద్వారా చేయొచ్చా చేయకూడదా? ఒకవేళ కంపెనీలో లిమిట్ 100 రూపీస్ తక్కువ ఉంటే చేయకూడదు అని చెప్తారు. చేయకూడదు అనే దానికి కారణం మళ్ళీ ఆ అమౌంట్ని ఎలా క్లియర్ చేస్తారు అని అడుగుతారు. ఎలా చెప్తారు? అది ఇన్కమింగ్ అయినా అవుట్ గోయింగ్ అయినా లాజికల్గా ఆలోచించండి. ఏపీ ఆటోమేటిక్ ద్వారా జరగలేదంటే ఎలా జరుగుతుంది? మాన్యువల్ పేమెంట్ చేయాలి సార్. వెరీ గుడ్. సో మాన్యువల్ క్లియరింగ్ చేస్తాం సార్ అని చెప్పాలి. సో మనము చేసాం కదా F-53 వెండర్ క్లియరింగ్, F-28 కస్టమర్ క్లియరింగ్, ఇన్కమింగ్ పేమెంట్. అలా సార్ మనకి లిమిట్ 100 పెట్టుకున్నా, 500 పెట్టుకున్నా, 1000 పెట్టుకున్నా, ఆ పెట్టుకున్న లిమిట్ కంటే తక్కువ వస్తే మనం వీ కెన్ మేనేజ్ అండ్ వీ కెన్ క్లియర్ ద ఓన్లీ మాన్యువల్. త్రూ మాన్యువల్ ద్వారా మనం క్లియర్ చేస్తాం సార్ అని చెప్పాలి ఎన్ఎఫ్ఆర్కి. ఓకే. సో లిమిట్ ఒకటి వచ్చేసి నేను ఇక్కడ 100 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ మీ చాయిస్ ఎంతైనా పెట్టుకో, నో ప్రాబ్లం. అది బేస్డ్ ఆన్ మీ కంపెనీ నామ్స్ ప్రకారం ఉంటుంది. సో తర్వాత నో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్, ఈ టిక్ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము అదర్ కంట్రీస్తో కూడా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. డిఫరెన్స్ ఏమన్నా ఉంటాయా? డిఫరెన్సెస్ మనము ఎందుకంటే ఒక డాలర్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది, అలా ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనం వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ చేసేటప్పుడు రెఫరెన్స్ నెంబర్స్ ఇస్తాం 001, 002 అట్లా. వాటి ద్వారా కూడా క్లియర్ చేయొచ్చా అనేది ఇక్కడ సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రెఫరెన్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. సో తర్వాత స్పెసిఫికేషన్స్ ఫర్ సిపా పేమెంట్స్. సిపా పేమెంట్స్ అంటే ఇవి జర్మనీ వాళ్ళు యూజ్ చేస్తారు. వీటిని జర్మనీ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా బ్యాంకుతో అమౌంట్ వేయడానికి యూజ్ చేసుకునే ప్రాసెస్. ఓకే. ఇది ప్రజెంట్ మనకి అవసరం లేదు. ఓకే. అంటే డైరెక్ట్గా వీళ్ళు జర్మనీలో బ్యాంకులో అమౌంట్ యాడ్ చేయడానికి సిపా పేమెంట్స్ని యూజ్ చేసుకుంటారు. ఇది ప్రజెంట్ ఇక్కడ యూజ్ చేయరు. ఫామ్స్ సెలెక్ట్ చేయండి. కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూడండి, ఫామ్ ఫర్ ది పేమెంట్ అడ్వైస్. సో పేమెంట్ అడ్వైజ్ అనే ఆప్షన్ మనకి ఏ కాన్ఫిగరేషన్ వస్తుంది అని అడిగినప్పుడు మీరు పేయింగ్ కంపెనీ కోడ్లో వస్తుంది సార్. ఏంటి సార్ ఈ పేమెంట్ అడ్వైజ్ అని మీకు డౌట్ వస్తే ఇక్కడ ఎస్ఏపి స్క్రిప్ట్ ఫామ్స్, ఎస్ఏపి స్క్రిప్ట్ ఉంటుంది, పీడిఎఫ్ ఫామ్ కూడా ఉంటుంది. ఇది ఆ అబ్యాపర్తో కూర్చొని మనకు ఆ పేమెంట్ అడ్వైజ్ ఫామ్ ఎలా కావాలనుకుంటున్నామో ఆ విధంగా ఒక అబ్యాపర్తో మాట్లాడుకొని అబ్యాపర్తో డిజైన్ చేయించుకుంటాం. ఇది ఓన్గా కంపెనీ నామ్స్ ప్రకారంగా డిజైన్ చేయించుకుంటారు. అది మీరు అడిగినప్పుడు చెప్పాలి. ఈ పేమెంట్ అడ్వైజ్ అంటే ఇప్పుడు మనం డన్నింగ్ చేసాం కదా, డన్నింగ్లో నోటీసులు పంపించాం కదా, ఆ విధంగా వెండర్స్కి నోటీసులు పంపిస్తారు. ఏ విధంగా? సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇన్వాయిస్లు ఉన్నాయనుకోండి మనం పే చేయాల్సినవి. ఒక 5 ఇన్వాయిస్లు మనం క్లియర్ చేసేసాం, అమౌంట్ ఇచ్చేసాం, ఇంకా 5 ఇన్వాయిస్లు పెండింగ్ ఉన్నాయి. సో అని వాళ్ళకు అడ్వైజ్ రూపంలో, పేమెంట్ అడ్వైజ్ రూపంలో ఒక ఫామ్ పంపిస్తాం. అది మన ఓన్ కస్టమైజేషన్ చేయించుకొని లెఫ్ట్ సైడ్ ఏముండాలి, రైట్ సైడ్ ఏముండాలి, మిడిల్ ఏముండాలి, ఎంత అమౌంట్ పెండింగ్ ఉంది, ఇలా ఒక ఫామ్ రూపంలో పంపించవచ్చు. దానే పేమెంట్ అడ్వైజ్ అంటారు. ఇంటర్వ్యూ పాయింటప్లో అడిగినప్పుడు మీరు చెప్పాలి ఇది వెండర్ కోసం ఉపయోగిస్తారనేసి. ఓకే. వెండర్ కోసం మనము ముందుగా అడ్వైజ్ ఫామ్ని సెండ్ చేస్తాం వాళ్ళకి. సో పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇన్ని బిల్స్ క్లియర్ అయినాయి, ఇన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయని మనం అడగచ్చు అనమాట. ఓకే. దీనికి సంబంధించి ఇక్కడ మనకు చూసుకుంటే పీడిఎఫ్లో ఉంటాయి. ఇంట్లో ప్రీ డిఫైన్డ్గా మన ఎగ్జాంపుల్ కోసం ఇచ్చి ఉంటాం, అదే ఇచ్చుకోండి. ఇక్కడ F110_,
D_AVIS F110_EDI_01 రియల్ టైంలో వాళ్ళ ఓన్గా చేసుకుంటారు అక్కడ. నేను మీకు లాగా చాలామందికి చెప్పి ఉంటాను కాబట్టి అవి ఇక్కడ ప్రీ డిఫైన్గా ఉన్నాయి. ఆ అడ్వైస్ ఫామ్ చూడాలి అంటే ఫామ్లోకి వెళ్ళండి. ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి పేమెంట్స్. యూటిలిటీస్లోకి వెళ్తే ప్రింటింగ్ టెస్ట్ LP01 ప్రింట్ ప్రివ్యూ చూడండి. లెఫ్ట్ సైడ్ ఏముండాలి, రైట్ సైడ్ ఏముండాలి. సో ఇలా ఒక పేమెంట్ అడ్వైస్ ఫామ్ చూడొచ్చు. ఇది ఓన్గా అబ్యాపర్ చేసే పనులు. మనం ఇలా కావాలి అలా కావాలని చెప్తే వాళ్ళు ఇస్తారు. ఓకే, మనకు సంబంధం ఉండదు, ఆ కంపెనీలో వాళ్ళు చూసుకుంటారు. బేసిక్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది ఏమేమి అక్కడ యూజ్ చేశారు, లెఫ్ట్ సైడ్ ఇంచ్ ఎంత ఉండాలి, రైట్ సైడ్ ఇంచ్ ఎంత ఉండాలి, అప్పర్ లెంత్ ఉండాలి, లోయర్ లెంత్ ఉండాలి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఇన్ఫర్మేషన్. ఆ సైజ్. ఓకే, కిందికి వచ్చిన తర్వాత సెండర్ డీటెయిల్స్. చూడండి, సెండర్ డీటెయిల్స్ ఫర్ SAP స్క్రిప్ట్ ఫార్మ్స్. ఇక్కడ వచ్చేసి అడ్రస్ ADRS _header, ADRS _footer, ADRS _signature, ADRS _sender. ఓకే, ఇలాగా. సేవ్ చేయండి. ఓకే, 2 కాన్ఫిగరేషన్స్ క్లియర్ అయినాయి. ఎస్కేప్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ. ఓకే, ఈ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీలోకి మనం వెళ్తే ఇక్కడ చూడండి, మనం న్యూ ఎంట్రీస్ తీసుకోవచ్చు. లేదు, చాలామంది కూడా మన ఇండియాలో వర్క్ చేసేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈవెన్ స్టార్లతో సహా యూజ్ చేసి ఉంటారు. బట్ మనం ఉన్నదే తీసుకుంటాం. బట్ రియల్ టైంలో మాత్రం ఓన్గా తీసుకోవాలి. ఇప్పుడు IN అంటే ఇండియా వచ్చిందా చూడండి, యాస్, డాలర్, సెమీకోలన్, బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్, మైనస్, డాట్, ప్లస్ అంటే ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్ అన్ని రకాలుగా తీసుకుంటారు. A నుంచి Z వరకు తీసుకుంటారు. ఈవెన్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా వదిలిపెట్టలేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఉన్నదాన్ని ఒకదాన్ని తీసుకొని మనం ఎడిట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను 3 తీసుకుంటున్నాను. చెక్, మ్యాక్సిమం చెక్ ద్వారా క్లియర్ చేస్తాం. పెద్ద పేమెంట్లు అన్నీ కూడా డైరెక్ట్ క్యాష్ గారు చెక్ ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి 3 అనేది చెక్ ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. మనం రియల్ టైంలో క్రియేట్ చేసుకోవాలంటే సేమ్ న్యూ ఎంట్రీస్లోకి వెళ్తే ఇదే ఫార్మాట్ వస్తుంది. కంట్రీ IN తీసుకోవాలి. పేమెంట్ మెథడ్ ఇక్కడ 3 తీసుకున్నాం. డిస్క్రిప్షన్ ఇక్కడ చెక్, డిస్క్రిప్షన్ చెక్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇచ్చుకోండి SAP 4. ఇక్కడ చూడండి మెథడ్స్ ఉన్నాయి. పేమెంట్ మెథడ్స్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్స్, పేమెంట్ మెథడ్స్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్. వెండర్కి ఏమో అవుట్ గోయింగ్ పేమెంట్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ అయితే ఇన్కమింగ్ పేమెంట్ తీసుకోవాలి. ఇక్కడ మార్చుకోవాలి. మీరు అమౌంట్ క్లియర్ చేసేటప్పుడు వెండర్ క్లియరింగ్ చేసేటప్పుడు అవుట్ గోయింగ్ తీసుకోండి. అలా కాకుండా కస్టమర్స్ ఏమైనా చేసేటప్పుడు ఇక్కడ ఇన్కమింగ్ పేమెంట్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి మార్చుకోవాలి. అప్పుడు కస్టమర్స్ క్లియర్ అవుతాయి, వెండర్స్ క్లియర్ అవ్వకుండా. తర్వాత పేమెంట్ మెథడ్స్ క్లాసిఫికేషన్ అంటే చెక్ ద్వారా చేస్తాం క్లాసిఫికేషన్ మ్యాక్సిమం పెద్ద అమౌంట్స్ అని. సో తర్వాత అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్ అంటే శాలరీస్, రెంట్ అవి కూడా మనం క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం చేయరు, బట్ ఆప్షన్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. తర్వాత రిక్వైర్డ్ మాస్టర్ రికార్డ్ స్పెసిఫికేషన్స్. మనము వెండర్స్ని క్రియేషన్ చేసిన, కస్టమర్స్ని క్రియేషన్ చేసిన వాళ్ళ స్ట్రీట్, ఓకే, డోర్ నెంబర్, తర్వాత పోస్టల్ కోడ్ అవన్నీ ఇస్తాం కదా.
సో కాబట్టి అది టిక్ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకోకపోయారనుకోండి రిపోర్టింగ్ ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే ఆ వెండర్స్ని క్రియేట్ చేసేటప్పుడు హౌస్ నెంబర్, స్ట్రీట్, పోస్టల్ కూడా ఇవన్నీ ఇస్తున్నారు. అది ఎలిజిబుల్ లింక్ అవ్వాలి. లేదు ఇది ఇవ్వకుంటే కన్నా రిపోర్టింగ్ ఎర్రర్స్ వస్తాయి. అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, పోస్టింగ్ డీటెయిల్స్, డాక్యుమెంట్ టైప్ ఫర్ డాక్యుమెంట్, పేమెంట్ అండ్ క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్, జెడ్పీ అన్నారు. యాక్చువల్గా మనము వెండర్ పర్చేజ్ చేస్తే కేఆర్ అంటాం. అమౌంట్ని వెండర్ క్లియర్ చేస్తే ఏమొస్తుంది? కేఆర్ అంటే వెండర్ పేమెంట్, వెండర్ పోస్టింగ్. అదే వెండర్ అమౌంట్ క్లియరింగ్ చేయాలంటే ఏమొస్తుంది? డాక్యుమెంట్ టైపు కేజెడ్ వస్తుంది. వెరీ గుడ్. సో కానీ ఇక్కడ ఏముంది? జెడ్పీ ఉంది. సో ఈ డిఫరెన్స్ ఏంటి? అక్కడేమో కేజెడ్, ఇక్కడేమో జెడ్పీ. మనకి ఎలా డిఫరెన్స్ తెలుస్తుంది? యాక్చువల్గా మనము క్లియర్ చేయాల్సింది కేజెడ్ ద్వారా, కానీ ఇక్కడ జెడ్పీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఇట్లా? కేజెడ్ మార్చుకోవచ్చు కదా ఇక్కడ. చెప్పండి ఎవరైనా డిఫరెన్స్ చెప్పండి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి కదా, జెడ్పీకి కేజెడ్కి జెడ్పీకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. దానికి మీనింగ్ మీరు ఏం సమాధానం చెప్తారు? ఎనీవన్? చెప్పాలి. ఇలాంటివే అడుగుతారమ్మా, ఇవే రియల్ టైం అనుకోండి. ఇలా అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి. నో ఐడియా? యా సార్. ఇప్పుడు త్రూ జెడ్పీ ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ అవుతే ఇవి ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయినాయి సార్, దానికి నిర్వచనం. అదే కేజెడ్ ద్వారా జరిగితే అవి మాన్యువల్గా జరిగాయి అని చెప్పాలి. అప్పటికి జెడ్పీ ద్వారా ఇన్వాయిసెస్ ఇన్ని క్లియర్ అయినాయి, కేజెడ్ ద్వారా ఇన్ని ఇన్వాయిసెస్ క్లియర్ అయినాయి అనేది మనకు క్లారిటీ తెలుస్తుంది. మీకు జెడ్పీ అంటేనే ఓ ఇవి ఆటోమేటిక్ ద్వారా క్లియర్ అయినాయి, కేజెడ్ అంటేనే ఇవి మాన్యువల్గా క్లియర్ అయినాయి అనే ఒక మీకు ఐడియా అలా చెప్పాల్సి వస్తుంది. ఓకే, చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పేమెంట్ మీడియం, యూజ్ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్, యూజ్ క్లాసిక్ పేమెంట్ మీడియం ప్రోగ్రామ్స్. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ. సో యూజ్ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ అన్నారు. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఇవి యూజ్ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ ద్వారా ఒకవేళ క్లియర్ జరిగితే, సో అప్పుడు వాటిని ఏ విధంగా క్లియర్ చేస్తారు అంటే, వాటిని ఏ యొక్క సిచ్యువేషన్ని, ఏ యొక్క ఫామ్ని యూజ్ చేసామంటే పిఓ లేదా ట్రాక్స్ని యూజ్ చేసామని చెప్పాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అమౌంట్ ఇచ్చినట్టుగా మనం క్లియర్ చేసుకున్నాం, కానీ ఆ వెండర్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడాలి కదా. మనమేమో ఇది ఇచ్చేసినట్టుగా ఎంటర్ చేసుకున్నాం, కానీ అమౌంట్ వచ్చేసి వెండర్ బ్యాంకులో అమౌంట్ పడితేనే అది క్లియర్ అయినట్టు. ఇక్కడ మనం ఊరికే మాన్యువల్గా చేసేసుకొని ఇచ్చినట్టుగా అమౌంట్గా మనం ఇస్తే ఒప్పుకోరు కదా. వాళ్ళ అకౌంట్లో పడితేనే అది క్లియర్ అయినట్టు, పడకుండా ఊరికి మనం మాన్యువల్గా రాసేసుకొని మనం డబ్బులు ఇచ్చేసినామంటే మంచిది కాదు. సో అప్పుడు వాళ్ళకి అమౌంట్కి పంపించడానికి మనకు ఫామ్స్ ఉంటాయి, కొన్ని ఫామ్స్. సో అది ఏ విధంగా పంపిస్తాము? ఒక ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ ఉంటుంది, ఐడాక్ అంటారు. ఐడాక్ అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక బ్యాంక్ ద్వారా అమౌంట్ క్లియర్ చేయాలంటే, బ్యాంక్ ద్వారా అమౌంట్ క్లియర్ చేయడానికి కొన్ని ఫామ్స్ ఉంటాయి. ఓకే, ఆ ప్రాసెస్ ద్వారానే మనము అమౌంట్ క్లియర్ చేయగలుగుతాం డైరెక్ట్గా. అంటే మనం బ్యాంకుకి పంపిస్తే బ్యాంకు ద్వారా అది క్లియర్ అవుతుంది, డైరెక్ట్గా మనం చేయలేము. ఓకే, అలాంటివి బ్యాంకు కొన్ని ఫామ్స్ ఇస్తుంది. లేదంటే మనమే ఓన్గా క్రియేట్ చేసుకొని వాళ్ళ బ్యాంక్ వాళ్ళు చెప్తారు ఇలా ప్రాసెస్ ఉంటే ఇలా క్లియర్ అవుతుంది అంటే. ఎట్లాగా? ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉండాలి, తర్వాత పేరు ఉండాలి, తర్వాత అడ్రస్ ఉండాలి, తర్వాత మొబైల్ నెంబర్ ఉండాలి, సో తర్వాత అమౌంట్ ఎంత అని ఉండాలి. ఈ ప్రాసెస్లో డేటా టైప్ చేసుకొని వస్తే మేము క్లియర్ చేస్తాం అని వాళ్ళు చెప్పారనుకోండి, ఆ విధంగా మనం తయారు చేసుకుంటాం ఆ డేటా మొత్తాన్ని. సో అది బ్యాంక్ ద్వారా త్రూ ఇంటర్మీడియట్ ఐడాక్ అంటాం దాన్ని. ఓకే, సో ఐడాక్ ద్వారా ఐడాక్ని ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటాం. ఆ ఐడాక్ ఫామ్ని బ్యాంక్ వాళ్ళకి ఇస్తే బ్యాంకు వాళ్ళు క్లియర్ చేస్తారు అమౌంట్. అంటే మధ్యలో మీడియేటర్గా పనిచేస్తుంది.
సో ఆ పని చేసే సిచ్యువేషన్లో వాటిని మనం పిఓ లేదా ట్రాక్స్ ద్వారా క్లియర్ చేసామని చెప్పాలి. ట్యాక్స్ ద్వారా క్లియర్ చేసామని చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో తర్వాత ఇక్కడ యూజ్ క్లాసిక్ పేమెంట్ మీడియం ప్రోగ్రామ్స్ RFFO ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, మనకి DME ఐడాక్ అంటారు. DME అనేది మనకి డేటా మీడియం ఎక్స్చేంజ్ అని చెప్తారు. అదేం పెద్ద ఇప్పుడు అవసరం లేదండి, ఎనఫ్. సో ఇక్కడ వచ్చేసి ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. చెక్ ప్రింటింగ్, ఓకే, చెక్ ప్రింటింగ్ ఫామ్స్ అని చెప్తాం. ఓకే, చెక్ ప్రింటింగ్ ఫామ్స్ ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. ఇది ఇలాగే టిక్ మార్క్ పెట్టుకొని వీటి ద్వారా మనము క్లియర్ చేసినట్టుగా చూపించుకుంటాం. ఓకే, చూడండి. ఓకే, ఇది మనకి పేమెంట్ మెథడ్స్ అండ్ కంట్రీ అనమాట. సో తర్వాత ఏ అమౌంట్లకు, ఏ కంట్రీ అమౌంట్లకు ఇది సెట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ కరెన్సీ అలౌడ్ని సెలెక్ట్ చేస్తే ఎక్కువసేపు ఉన్నిందంటే ఎర్రర్ వచ్చేస్తుంది, మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఎవరు కదా, ఎక్కువసేపు ఉండదు. ఒకే స్క్రీన్లో ఎక్కువసేపు పెట్టామంటే అలా కట్ అవుతుంది. పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పొజిషన్, IN, చెక్ 84. ఓకే, సో తర్వాత ఏ కరెన్సీస్కి అలౌ చేసింది అంటే చూడండి, ఇక్కడ కరెన్సీ అలౌడ్ INR USD. తర్వాత పర్మిట్ డెస్టినేషన్ కంట్రీస్, ఇక్కడ కూడా చూస్తే కంట్రీకి IN US, ఈ రెండింటికి అలౌ అవుతుంది. ఓకే, మ్యాక్సిమం. ఒకవేళ మీరు ఇంకా రకరకాల దేశాలు ఏమైనా ఉంటే కన్నా వాటిని ఇక్కడ న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి ఆ దేశాల సింబల్స్ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, అంటే వాటికి కూడా ఎలిజిబుల్ అవుతుంది అనేసి. సేవ్ చేయండి. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. 3 కాన్ఫిగరేషన్లు క్లియర్ చేసాం. ఈ పేమెంట్ మెథడ్ మనం 3 అనేది గుర్తుపెట్టుకోవాలి. యా, నెక్స్ట్ చూడండి, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, న్యూ ఎంట్రీస్ కంపెనీ కోడ్ మనది SAP4 తీసుకోవాలి. SAP4. ఇప్పుడు మనం పేమెంట్ మెథడ్ తీసుకున్నాం కదా, ఆ పేమెంట్ మెథడ్ ఇక్కడ ఇవ్వాలి 3. తర్వాత మినిమం అమౌంట్ ఎంత, మ్యాక్సిమం అమౌంట్ ఎంత అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో మినిమం అమౌంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి మినిమం అమౌంట్. మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 9 nines కానీ 7 nines కానీ ఇవ్వచ్చు. అంటే 1 crore కానీ 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ లిమిట్ పెట్టుకోవచ్చు ఒక ఇన్వాయిస్కి. ఓకే, సో అది తర్వాత వేరే దేశాలతో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తే ఫారెన్ బిజినెస్ పార్ట్నర్స్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్. ఓకే, సో తర్వాత కస్టమర్, వెండర్, బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్. ఇవి కూడా టిక్ మార్క్స్ పెట్టుకుంటాం. ఎందుకంటే కంపల్సరీగా బిజినెస్ అన్నాక ఇతర దేశాల వాళ్ళతో కూడా కంపల్సరీగా మనకు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి అవి కూడా మనకు అవసరం అవుతాయి. నెక్స్ట్ ఫామ్ డేటా. ఇక్కడ కూడా పేమెంట్ మీడియం ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, F110_prenum_check అనేది ఇచ్చుకోవాలి. ప్రీనమ్ చెక్ ఎనఫ్, మిగతా అవసరం లేదు మనకి. సేవ్ చేయండి. బ్యాక్. ఓకే, నెక్స్ట్ 4 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్ చేసే ముందు మనం హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేసుకోవాలి. హౌస్ బ్యాంక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన దేశంలో అంటే SBI బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ ఇలా ఉంటాయి. అదర్ కంట్రీస్లో సిటీ బ్యాంక్స్ అని,
వాళ్ళ దేశం సంబంధించిన బ్యాంక్స్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం FS00లో ఏ బ్యాంక్స్ అయితే మనం క్రియేషన్ చేసుకున్నామో అవే బ్యాంక్స్ని ఇక్కడ హౌస్ బ్యాంక్స్గా మనం క్రియేట్ చేసుకోవాలి, వాటిని అసైన్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను హౌస్ బ్యాంక్స్ ఓపెన్ చేస్తున్నాను. హౌస్ బ్యాంక్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. కంపెనీ కోడ్ SAP4. ఒకవేళ 10 ఉంటే 10 చేసుకోవచ్చు, 5 ఉంటే 5 చేసుకోవచ్చు, 3 ఉంటే 3 చేసుకోవచ్చు. హౌస్ బ్యాంక్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, న్యూ ఎంట్రీస్లోకి వెళ్తున్నా. ఓకే, ఫస్ట్ హౌస్ బ్యాంక్. ఇక్కడ నాకు SBI బ్యాంక్ ఉందనుకోండి, SBI బ్యాంక్ ఇచ్చాను. సో తర్వాత కంట్రీ వచ్చేసి IN. బ్యాంక్కి సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చుకోండి, రియల్ టైంలో ఓన్గా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ క్రియేట్. ఓకే, తర్వాత టెలిఫోన్ నెంబర్, మీకు టెలిఫోన్ నెంబర్ ఉంటే టెలిఫోన్ నెంబర్ ఇచ్చుకోండి. కాంటాక్ట్ పర్సన్ మిస్టర్ రాజు, మిస్టర్ రాము, ఎవరో ఒకరు ఇచ్చుకోండి. సో తర్వాత అడ్రస్. ఇక్కడ అడ్రస్ వచ్చేసి ప్రీ డిఫైన్డ్గా ప్రీవియస్ది ఏదో ఉంది, అది మార్చుకోవాలంటే ఇక్కడ చేంజ్లోకి వెళ్ళాలి. ఒకవేళ అడ్రస్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. రీజన్ 01 ఆంధ్రప్రదేశ్, స్ట్రీట్ 7 రోడ్స్, సిటీ కడప, బ్రాంచ్ కడప. ఇది కాకుండా నెల్లూరు ఉందనుకోండి, ఈ ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఎడిట్ చేసుకొని మార్చుకోవచ్చు, మీ చాయిస్. ఓకే, ఇప్పుడు 7 రోడ్స్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాకు వచ్చేసి ITI సర్కిల్ ఉందనుకోండి, కడప. బ్రాంచ్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. కడప సిటీ, కడప, బ్యాంక్ వచ్చేసి ITI బ్రాంచ్. ఇలా మార్చుకొని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ITI సర్కిల్, ITI బ్రాంచ్ అని వచ్చింది, మారింది చూడండి అడ్రస్. సో తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళాలి. బ్యాంక్ అకౌంట్స్, ఇక్కడ న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీస్. సో అకౌంట్ ఐడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే SBI 1 అని ఇస్తాను. అకౌంట్ ఐడి SBI 1. సో SBI బ్యాంక్ ఫర్ SAP4. డిస్క్రిప్షన్ అకౌంట్ ఐడి వచ్చేసి SBI 1 అని ఇచ్చాను. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏది ఉంటే మీకు రియల్ టైంలో అది ఇచ్చుకుంటారు. సో ఇక్కడ IBAN, మనకి IFSC కోడ్ ఎలాగో ఇక్కడ అదర్ కంట్రీస్ ఏమైనా అయితే కన్నా IBAN అంటారు. IBAN. ఓకే, ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ ఉంటే ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ కూడా పెట్టుకుంటారు. మీరు ఏదో ఒకటి టైప్ చేసుకోండి. ఇక్కడ GL, నువ్వు FS00 GL క్రియేట్ చేసి ఉంటావు కదా, అది ఇక్కడ లింక్ చేయాలి. SBI బ్యాంక్ ఉందా ఇక్కడ చూడు, నువ్వు FS00 చేసి ఉంటావు కదా, అది ఇక్కడ లింక్ చేయాలి. కరెన్సీ అన్నారు. ఓకే, ఈ విధంగా మనం హౌస్ బ్యాంక్స్ని క్రియేషన్ చేస్తాం. ఒకటి క్రియేట్ చేశాను, సేవ్ చేయండి. మ్యాక్సిమం మనకి 3 ఉంటే 3 చేయొచ్చు, 4 ఉంటే 4 చేయొచ్చు. ఓకే ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఒకటి క్లియర్ అయిపోయింది. SBI బ్యాంక్ క్రియేట్ చేసినాం. బ్యాక్ వచ్చేయండి. సో చూసారా, ఒక బ్యాంక్ క్రియేట్ అయినట్టు షో చేస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ న్యూ ఎంట్రీస్. ఇక్కడికి వచ్చి చేద్దాం. బ్యాక్ వచ్చేయండి. హౌస్ బ్యాంక్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి, నెక్స్ట్ ఎంట్రీ. అప్పుడు కొత్తది వస్తుంది. ఇప్పుడు HDFC బ్యాంక్, బ్యాంక్ కంట్రీ IN, బ్యాంక్కి 589, క్రియేట్. ఇక్కడ వచ్చేసి సంథింగ్ టెలిఫోన్ నెంబర్ తీసుకోండి. కాంటాక్ట్ పర్సన్ మిస్టర్ బాలు అనుకోండి. ఇక్కడ ప్రీవియస్ HDFC బ్యాంక్ ఇది SR నగర్ నెల్లూరు బ్రాంచ్ ఉంది, అది నేను మార్చాలనుకుంటున్నాను. చేంజ్లోకి పెడుతున్నాను. HDFC బ్యాంక్ 01 ఆంధ్రప్రదేశ్, SR నగర్ కాకుండా ఇక్కడ RK నగర్ ఇస్తున్నా. నెల్లూరు కాకుండా వైజాగ్ ఇస్తా.
వైజాగ్ బ్రాంచ్. సేవ్. చూసారా, మారిపోయింది, వైజాగ్ డీటెయిల్స్ వచ్చేసాయి. ఓకే, సో తర్వాత బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. ఇక్కడ కూడా అకౌంట్ ఐడి చేసుకోవాలి. హెచ్డిఎఫ్1 అని పెట్టుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్ SAP4. తర్వాత అకౌంట్ నెంబర్ తీసుకోండి, ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ తీసుకోండి. జిఎల్ తీసుకోండి. మన FSW0 జిఎల్ చేసాం కదా, ఆ జిఎల్ ఇక్కడ లింక్ చేయాలి. HDFC బ్యాంక్ 10 ఉంటే 10 బ్యాంకులు తీసుకోవచ్చు, 3 ఉంటే 3 తీసుకోవచ్చు. INR సేవ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ I1 నో ఇచ్చింది. బ్యాక్. చూసారా, HDFC బ్యాంక్ కూడా క్రియేట్ అయిపోయింది. చూసారా, 2 బ్యాంకులు యాడ్ అయిపోయినాయి. ఈ విధంగా ఇంకా 2-3 బ్యాంకులు ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 2-3 బ్యాంకులు ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. హౌస్ బ్యాంక్స్ని ఈ విధంగా క్రియేట్ చేస్తాం, హౌస్ బ్యాంక్స్ని. ఓకే, డన్. బ్యాక్. నెక్స్ట్ ఏముంది, బ్యాంక్ డిటర్మినేషన్. ఇక్కడ అన్నిటిని అలాట్ చేయాలి. సెలెక్ట్ చేయండి. చూడండి, ఫస్ట్ పొజిషన్, పేయింగ్ కంపెనీ కోడ్ SAP4 వచ్చిందా మన కంపెనీ. డన్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ర్యాంకింగ్ ఆర్డర్. ఓకే, సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మనకి చూడండి, ర్యాంకింగ్ ఆర్డర్లో చూస్తే ఇలా పేమెంట్ మెథడ్, కరెన్సీ, ర్యాంక్ ఆర్డర్, హౌస్ బ్యాంక్ అని వచ్చింది. ఇక్కడ మనం న్యూ ఎంట్రీస్ తీసుకోండి. న్యూ ఎంట్రీస్. ఓకే, మనం పేమెంట్ మెథడ్ ఏం తీసుకున్నాం, 3 తీసుకున్నాం. 3 ఇవ్వాలి. సో కరెన్సీ ఏముంది మనది, INR. ర్యాంక్ ఆర్డర్ ఏముంది, 1. హౌస్ బ్యాంక్ ఏముంది ఇక్కడ, SBI బ్యాంక్. ఫస్ట్ మనం అక్కడ క్రియేట్ చేసాం కదా, కడప 1, వైజాగ్, అవి వచ్చేస్తాయి. మళ్ళీ సెకండ్ బ్రాంచ్ 3 INR 2. నెక్స్ట్ HDFC బ్యాంక్. ఓకే, ఇది మనం ర్యాంకింగ్ ఆర్డర్. అంటే ఒక బ్యాంకులో అమౌంట్ లేకపోతే రెండో బ్యాంకు నుంచి ఆటోమేటిక్గా అమౌంట్ పే చేసే విధంగా సెట్ చేసుకుంటున్నాం. తర్వాత బ్యాంక్ అకౌంట్స్, న్యూ ఎంట్రీ, హౌస్ బ్యాంక్ SBI, పేమెంట్ మెథడ్ 3, కరెన్సీ INR, అకౌంట్ ఐడి SBI1 మనం క్రియేట్ చేసాం కదా అది, బ్యాంక్ సబ్ అకౌంట్ SBI బ్యాంక్ క్రియేట్ చేసావు కదా, ఆ అకౌంట్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇవే అవసరం లేదు. నెక్స్ట్ హౌస్ బ్యాంక్ HDFC బ్యాంక్, HDFC 3 INR. ఇక్కడ అకౌంట్ ఐడి HDF1, HDFC అకౌంట్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ అవసరం లేదు. అవైలబుల్ అమౌంట్స్, న్యూ ఎంట్రీస్. సో హౌస్ బ్యాంక్ SBI, అకౌంట్ ఐడి SBI1, డేస్ 999, లిమిట్ అనమాట, డేస్ 999 పెట్టచ్చు. కరెన్సీ INR. అవైలబుల్ ఫర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్ ఆర్ ఇన్కమింగ్ పేమెంట్ 9 9 ఇస్తాం. అంటే దగ్గర 1 crore కానీ 10 lakhs కానీ అట్లా లిమిట్ పెట్టుకోవచ్చు. సమ్ అమౌంట్ లిమిట్ ఒక ఇన్వాయిస్కి. నెక్స్ట్ HDFC
హెచ్డి F1 అకౌంట్ ఐడి 999 INR ఈ విధంగా సెట్ చేసుకుంటాం. తర్వాత వాల్యూ డేట్ లాస్ట్ న్యూ ఎంట్రీ పేమెంట్ మెథడ్ 3 హౌస్ బ్యాంక్స్ SBI అకౌంట్ ఐడి SBI 1 అమౌంట్ 7 కానీ 9 కానీ పెట్టుకోవచ్చు, మీ చాయిస్. HDFC HDF1 7 ఈ విధంగా అండి. ఈ విధంగా బ్యాంక్ డిటర్మినేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సేవ్ చేయండి. ఇదే అండి ఏపీపీ కాన్ఫిగరేషన్. వీడియోని 1-2 సార్లు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్స్ రాసుకోండి. ఒకసారి చూస్తే అర్థం అవ్వదు సబ్జెక్టు. ఇది ఎస్ఏపిలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఈరోజు కాన్ఫిగరేషన్ అయింది. రేపు మనం ఒక 5-6 ఇన్వాయిస్లు క్రియేట్ చేసి 5-6 ఇన్వాయిస్లని అట్ ఏ టైం ఎలా క్లియర్ చేయాలో చూపిస్తాను. ఈ పేమెంట్ మెథడ్ ఏదైతే ఉందో 3 అనేది మనం వెండర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ ఎండ్ లెవెల్లో అసైన్ చేయాలి. అసైన్ చేసి మనము ఇన్వాయిసెస్ని సింగిల్ క్లిక్తో ఎలా క్లియర్ చేయాలో టుమారో చూపిస్తాను. ఓకే, వీడియోని 1-2 సార్లు చూడండి. ఒకసారి చూస్తే అర్థం అవ్వదు, మళ్ళీ చెప్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోండి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏసీపీలో. ఓకేనామ్మా, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఎనీవన్? క్లియర్ అండి? Yes, sir. యా, సో అది చేసేయండి. ఓకే, డన్. తర్వాత నేను ఒక ఫామ్ ఇస్తాను, అది గూగుల్ ఫామ్